ఫ్రెండ్స్, ఈ రోజు ఒక అత్యంత భయంకరమైన సైకో థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ స్టార్టింగ్ లో మనకి ఒక అమ్మాయి కనిపిస్తుంది. ఆమె ఒక వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంటుంది. కానీ సీన్ కట్ చేస్తే మరుసటి క్షణమే ఆ అమ్మాయి ప్రాణభయంతో అడవిలో పరిగెడుతూ కనిపిస్తుంది. ఆమె వెనుక ఎవరో తరుముతూ ఉంటారు. ఆమె అలసిపోయి ఒక్క క్షణం ఆగగానే ఒక వ్యక్తి ఆమెపై దాడి చేసి అక్కడికక్కడే స్పృహ కోల్పోయేలా చేస్తాడు. కొన్ని గంటల తర్వాత ఆమె కళ్ళు తెరిచి చూస్తే తాను ఒక కుర్చీకి బంధించబడి ఉంటుంది. ఆమె ముందు ఒక వ్యక్తి ముసుగు వేసుకుని నిలబడి ఉంటాడు. అతను చాలా కూల్గా, నన్ను చాలా పరిగెత్తించావు, ఇప్పుడు నిన్ను హింసించే వంతు నాది అని చెప్తాడు. ఆ తర్వాత అతను కొన్ని కెమెరాలను సెటప్ చేస్తాడు. ఆ అమ్మాయి ప్రాధేయపడుతున్నా వినకుండా ఒక సుత్తి తీసుకుని ఆమె తలపై పదే పదే బలంగా కొడతాడు. ఆ దెబ్బలకు ఆమె ఒక జీవచ్ఛవంలా మారిపోతుంది. కానీ ఆ రాక్షసుడికి ఇంకా కసి తీరలేదు. ఆమెలోని ఇంకా ప్రాణం ఉండగానే ఆమెను తీసుకెళ్లి ఒక బాత్ టబ్లో పడుకోబెడతాడు. ఆ తర్వాత ఆమె శరీరంపై యాసిడ్ బాటిళ్లను కుమ్మరిస్తాడు. ఆ యాసిడ్ దెబ్బకు ఆ అమ్మాయి నీళ్లలో ఉన్న చేపలా గిలగిలా కొట్టుకుంటూ విలవిల్లాడిపోతుంది. ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి ఆ వ్యక్తి ఎంజాయ్ చేయడమే కాకుండా కెమెరాతో రికార్డ్ చేస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి తన అడ్వాన్స్డ్ కంప్యూటర్ ముందు కూర్చుని ఆ వీడియోను చాలా ఓపిక్గా ఎడిట్ చేస్తాడు. తన ఈ కళని ప్రపంచం మొత్తం చూడాలని దాన్ని డార్క్ వెబ్లో అప్లోడ్ చేస్తాడు. ఇతని పేరు నమూరో. ఇలాంటి హత్యలు చేయడం ఇతనికి కొత్తేమీ కాదు. ప్రతి వారం లేదా ప్రతిరోజు ఒక అమ్మాయిని బలి తీసుకుంటూనే ఇతనికి మనశ్శాంతి దొరుకుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మాయి పనైపోయింది కాబట్టి తన తదుపరి వేట కోసం మళ్లీ బయలుదేరతాడు. అయితే ఈ ప్రపంచంలో ఇలాంటి భయంకరమైన వీడియోలను చూసి పిచ్చి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్లలో ఒకడు బయో. ఇతను వృత్తిరీత్యా ఒక రిపోర్టర్. కానీ ఇతనికి ఇలాంటి దారుణమైన వీడియోలు చూడడం అంటే ఒక వ్యసనం. బయో గతంలో ఒక నీతివంతుడైన రిపోర్టర్. ఒక బడా బిజినెస్ టైకూన్ చేస్తున్న అక్రమ దందాలను బయటపెట్టినందుకు ఆ బిజినెస్ మ్యాన్ తన పలుకుబడిని ఉపయోగించి బయోను ఉద్యోగం నుండి తీసేయించాడు. ఇప్పుడు బయో పరిస్థితి దారుణంగా మారిపోయింది. ఒకప్పుడు పవర్ఫుల్ రిపోర్టర్గా ఉన్న వ్యక్తి ఇప్పుడు ఒక మామూలు కెమెరామ్యాన్గా బతుకుతున్నాడు. అయితే తనను నాశనం చేసిన ఆ బిజినెస్ మ్యాన్ మళ్ళీ ఏదో స్కామ్లో ఇరుక్కున్నాడని తెలిసి అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని బయో ఫాలో అవుతాడు. కానీ ఆ బిజినెస్ మ్యాన్ మనుషులు బయోను గుర్తుపట్టి విపరీతంగా కొట్టి అతని కెమెరాని పగలగొట్టేస్తారు. మరోవైపు సైకో కిల్లర్ నమూరో తన తదుపరి వేట కోసం రాత్రిపూట రోడ్ల మీద తిరుగుతూ ఉంటాడు. అప్పుడు అతనికి ఒక వింత దృశ్యం కనిపిస్తుంది. ఒక అమ్మాయి తన తమ్ముడిని తీసుకుని రోడ్డు మధ్యలో నిలబడి ఉంటుంది. జీవితం మీద విరక్తి చెంది తమ్ముడితో సహా ఆత్మహత్య చేసుకోవాలని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. వేగంగా వస్తున్న ఒక లారీ వాళ్ల వైపు వస్తుంది. కానీ డ్రైవర్ సమయానికి బ్రేక్ వేయడంతో వాళ్ళు బతికిపోతారు. లారీ డ్రైవర్ వాళ్ళని తిట్టి వెళ్ళిపోతాడు. ఇదంతా దూరం నుండి గమనిస్తున్న నమూరో నా నెక్స్ట్ టార్గెట్ దొరికేసిందని ఫిక్స్ అవుతాడు. మరుసటి రోజు నమూరో ఆ అమ్మాయి నడుపుతున్న పూల దుకాణానికి వెళ్తాడు. ఆ అమ్మాయి పేరు హాయు. పాపం ఆమె పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. వ్యాపారం సరిగ్గా సాగక అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉంటుంది. నమూరో చాలా తెలివిగా ఆమెతో మాటలు కలుపుతాడు. సరిగ్గా అప్పుడే బయట ఒక పెద్ద ఆయన గొడవ చేయడం వినిపిస్తుంది. ఎవరో పిల్లలు తన కారు మీద గీతలు గీశారని ఆ ముసలాయన నాన్న హంగామా చేస్తూ ఉంటాడు. నమూరో బయటకు వెళ్లి ఆ ముసలాయన చెవిలో ఏదో చెప్తాడు. అంతే. అంతవరకు అరచిన ఆ ముసలాయన ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి అక్కడి నుండి తోకముడ్చి వెళ్ళిపోతాడు. అది చూసి హాయు ఆశ్చర్యపోతుంది. అతను ఎవరి మాట వినడు. అలాంటిది నువ్వేం చెప్పావని అంతా భయపడి వెళ్ళిపోయాడని అడుగుతుంది. దానికి నమూరో నవ్వుతూ నేను అతనితో నీ కార్ నెంబర్ నోట్ చేసుకున్నాను. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళకపోతే నిన్ను ఫాలో అయ్యి ఏదైనా నిర్మానుష్యమైన చోట నీ కారు ఆపేస్తాను. ఆ తర్వాత నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నదిలో పడేస్తానని చెప్పాను అంటాడు. ఆ మాట వినగానే హాయు భయపడాల్సింది పోయి తనని ఆ ముసలాయన నుండి కాపాడినందుకు నమూరోపై ఒక రకమైన నమ్మకాన్ని పెంచుకుంటుంది. కానీ తన ముందున్నది మనిషి కాదు, ఒక పచ్చి రక్త పిపాసి అని ఆమెకు తెలీదు. నమూరో చెప్పిన ఆ మాటలు విని హాయు ఒక్కసారిగా ఉలికి పడుతుంది. కానీ వెంటనే నమూరో నవ్వుతూ జస్ట్ జోక్ చేశాననేసరికి ఆమె కూడా ఊపిరి పీల్చుకుని నవ్వేస్తుంది. నమూరో ఆమె షాపులో కొన్ని పూలు కొని ఆమె నమ్మకాన్ని పూర్తిగా గెలుచుకుంటాడు. మరోవైపు దెబ్బలు తిని ఇంటికొచ్చిన బయో టీవీలో ఒక వార్త చూస్తాడు. తన జీవితాన్ని నాశనం చేసిన ఆ బిజినెస్ టైకూన్ ధర్మ కోర్టు నుండి క్లీన్ చిట్ పొంది విడుదలవుతాడు. అది చూసి బయోకు రక్తం మరిగిపోతుంది. తనలోని ఆ కోపాన్ని, ఫ్రస్ట్రేషన్ను తగ్గించుకోవడానికి బయో మళ్ళీ ఆ డార్క్ వెబ్ వీడియోలు ఓపెన్ చేస్తాడు. నమూరో ఒక అమ్మాయిని దారుణంగా చంపుతున్న వీడియో చూస్తూ వికృతమైన ఆనందాన్ని పొందుతాడు. సరిగ్గా అప్పుడే అతని కూతురు రావడంతో వెంటనే ల్యాప్టాప్ క్లోజ్ చేస్తాడు.
బయో ప్రవర్తన నచ్చక అతని భార్య 2 ఏళ్ల క్రితమే విడిపోయి ఉంటుంది. కూతురు అప్పుడప్పుడొచ్చి వెళ్తూ ఉంటుంది. ఆ రాత్రి తన కూతుర్ని వాళ్ళ అమ్మ ఇంట్లో డ్రాప్ చేసి బయో క్యాబ్లో ఇంటికి బయలుదేరతాడు. ఆ ప్రయాణంలో బయోకు తెలియకుండానే నిద్ర పట్టేస్తుంది. కానీ కళ్ళు తెరిచి చూసేసరికి ఆ క్యాబ్ డ్రైవర్ అతన్ని ఒక నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకెళ్తాడు. బయో నిలదీస్తూ ఉండగానే డ్రైవర్ స్నేహితుడు ఒకడు కారులోకి దూరి బయోపై దాడి చేస్తాడు. వాళ్ళిద్దరూ కలిసి బయోను వివస్త్రం చేసి ఆ వీడియో తీయాలని చూస్తారు. కానీ బయో ప్రాణాలకు తెగించి పోరాడతాడు. ఆ రౌడీ దగ్గర ఉన్న గన్ కింద పడ్డంతో బయో దాన్ని అందుకుంటాడు. ఆ పెనుగులాటలో గన్ పేలి వెనక ఉన్న వ్యక్తికి తగులుతుంది. ఇక చేసేదేం లేక తన మీద దాడి చేస్తున్న డ్రైవర్ను కూడా బయో షూట్ చేసి చంపేస్తాడు. బయో ఇప్పటి వరకు డార్క్ వెబ్లో వేలాది హత్యలను వీడియోలో చూశాడు. కానీ ఈరోజు తన కళ్ల ముందే తన చేతులతో ఇద్దరిని చంపేసేసరికి అతని వెన్నులో వణుకు పడుతుంది. వెంటనే తన దుస్తులు సరిచేసుకుని భయంతో వణికిపోతూ అక్కడి నుండి ఇంటికి పారిపోతాడు. మరోవైపు సైకో కిల్లర్ నమూరో తన రక్తపాతాన్ని ఆపలేదు. ఈ రాత్రికి అతను ఒక కొత్త అమ్మాయిని వేటాడతాడు. ఆ అమ్మాయికి నమూరో ఒక జెంటిల్మెన్ లాగా బాగా డబ్బున్న వ్యక్తిలాగా కనిపిస్తాడు. అతని దగ్గర ఉన్న ఖరీదైన కారు, వేసుకున్న బట్టలు చూసి ఆమె నమూరోని నమ్మి అతని ఇంటికి వెళ్తుంది. కానీ లోపలికి వెళ్ళాక ఆమె భ్రమలన్నీ పటాపంచలైపోతాయి. తన ప్రాణాలు కాపాడమని ఆమె నమూరో కాళ్ళ వేళపడి వేడుకుంటుంది. నీకేం కావాలన్నా చేస్తాను, నన్ను వదిలే అని ప్రాధేయపడుతుంది. కానీ నమూరోకి ఆమె శరీరం మీద కామద్రేకాలు లేవు. అతనికి కావాల్సింది ఆమె రక్తపాతం. నమూరో ఒక బేస్బాల్ బ్యాట్ తీసుకుని ఆ అమ్మాయి నోటుపై బలంగా కొడతాడు. ఆ దెబ్బకు ఆమె పళ్ళన్నీ విరిగిపోతాయి. క్రూరత్వానికి పరాకాష్ట ఏంటంటే ఆమె పళ్లకు అతుక్కుని ఉన్న మాంసాన్ని నమూరో పచ్చిగా తినడం మొదలు పెడతాడు. ఆ అమ్మాయి నరకం చూస్తూ గట్టిగా అరుస్తుంది. కానీ ఆ రాక్షసుడికి అది ఒక సంగీతంలా అనిపిస్తుంది. సీన్ కట్ చేస్తే బయో ఇంటికి వచ్చి తన ఒంటిపై ఉన్న రక్తపు మరకలను కడిగేసుకుంటాడు. తాను చేసిన పనికి అతను భయపడుతున్నా అతనిలో ఏదో వింతైన మార్పు మొదలవుతుంది. తాను చంపిన ఆ ఇద్దరు వ్యక్తుల శవాలను వీడియో తీసిన బయో ఆ వీడియోను డార్క్ వెబ్లోకి అప్లోడ్ చేస్తాడు. అది చేస్తున్నప్పుడు తన మీద తనకే అసహ్యం వేసినా గతంలో ఎన్నడూ లేని ఒక వింతైన కిక్ అతనికి కలుగుతుంది. ఈ వీడియో డార్క్ వెబ్లోకి రాగానే నమూరో కళ్ళలో పడుతుంది. నమూరో వెంటనే ఆ వీడియో ఎక్కడి నుండి అప్లోడ్ అయిందో ట్రేస్ చేసి బయోతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాడు. కానీ బయో భయంతో ఆ మెసేజ్లను డిలీట్ చేసి తనకు వీటితో సంబంధం లేదని తప్పించుకోవాలని చూస్తాడు. మరుసటి రోజు బయో తన కూతుర్ని తీసుకుని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. అక్కడ అతనికి ఒక చేదు వార్త వినిపిస్తుంది. అతని మాజీ భార్యకు పెళ్లి సంబంధం కుదిరిందని, అతను చాలా సక్సెస్ఫుల్ వ్యక్తిని, వాళ్ళను బాగా చూసుకుంటాడని తెలుస్తుంది. ఆ మాట వినగానే బయో నరాలో రక్తం ఉడికిపోతుంది. అసూయ, కోపం, ఫ్రస్ట్రేషన్ కలిసి అతని తల పగిలిపోయేలా చేస్తుంది. బయో లోపల ఉన్న కోపం కట్టలు తెంచుకుంటుంది. తన మాజీ భార్య మరొకరిని పెళ్లి చేసుకోబోతుందని తెలియగానే అతని రక్తం మరిగిపోతుంది. ఒళ్ళంతా ఎర్రగా కందిపోయి ఎవరితోనూ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అతనికి తనలాంటి ఆలోచనలు ఉన్న ఒక తోడు కావాలి. అందుకే చివరికి నమూరోకి మెసేజ్ చేస్తాడు. నమూరో వీడియో కాల్ చేయమని అడుగుతాడు. బయో అందుకు ఒప్పుకుంటాడు. కానీ కెమెరాపై చెయ్యి అడ్డం పెట్టి తన ముఖం కనిపించకుండా జాగ్రత్త పడతాడు. అటువైపు నమూరో కూడా మాస్క్ వేసుకునే ఉంటాడు. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకోలేకపోయినా మాటల ద్వారా ఒకరికొకరు దగ్గరవుతారు. నమూరో తన గతాన్ని వివరిస్తూ, నేను కూడా ఒకప్పుడు నీలాగే ఓడిపోయిన వాడిని. అందరు నన్ను చేతకాని వాడిగా చూసేవాళ్ళు. కానీ మొదటిసారి నేను ఒకరిని చంపినప్పుడు వాళ్ళ కళ్ళల్లో నా పట్ల ఉన్న భయాన్ని చూసి నాకు కూడా ఒక గుర్తింపు ఉందని అర్థమైంది. ఆ రోజు దొరికిన సుఖం డబ్బులో లేదు, ప్రేమలోనూ లేదు అని బయోని రెచ్చగొడతాడు. మరి నీ తదుపరి వేట ఎవరు అని నమూరు అడుగుతాడు. సరిగ్గా అప్పుడే టీవీలో ధర్మ అంటే ఆ బిజినెస్ టైకూన్ తరపున వాదించిన లాయర్ ఇంటర్వ్యూ వస్తూ ఉంటుంది. బయో రిపోర్టర్ని ఉద్యోగం నుండి తీయించడంలో, అతని జీవితాన్ని నాశనం చేయడంలో ఈ లాయర్ పాత్ర కూడా ఉంది. అందుకే బయో తన తదుపరి టార్గెట్ ఆ లాయర్ను ఫిక్స్ చేసుకుంటాడు. అతని కార్ నెంబర్, అతను ఎక్కడికి వెళ్తాడు, ఇలా ప్రతి విషయాన్ని ట్రాక్ చేయడం మొదలు పెడతాడు. మరోవైపు నమూరో మళ్ళీ హయూని కలవడానికి వెళ్తాడు. తన చనిపోయిన తల్లిదండ్రుల గురించి చెప్తూ మొసలి కన్నీళ్లు కారుస్తాడు. హాయు కూడా తన తమ్ముడి గురించి చెప్తుంది. తన తమ్ముడు శారీరకంగా పెరిగినా మానసికంగా ఎదుగుదల లేదని వివరిస్తుంది. అది వినగానే నమూరోలోని అసలు దయ్యం బయటకు వస్తుంది. వాడు చచ్చిపోతే నీకు భారం తగ్గుతుంది కదా అని చాలా క్రూరంగా మాట్లాడతాడు. ఆ మాటలకు హాయు విపరీతమైన కోపంతో ఊగిపోతుంది. నా తమ్ముడి గురించి అలా మాట్లాడడానికి నీకెంత ధైర్యం, ఇక నుండి వెళ్ళిపో, ఇంకెప్పుడూ నా కంట పడకని నమూరోని గెంటేస్తుంది. నమూరోకి ఇది ఒక పెద్ద అవమానం.
అంతవరకు తనని నమ్మిన ఒక అమ్మాయి తనని అలా గెంటేయడం అతను తట్టుకోలేకపోతాడు. అక్కడికక్కడే ఆమెను చంపాలని చూస్తాడు. కానీ పట్టపగలు అది సేఫ్ కాదని ఆగిపోతాడు. కానీ హాయు చేసిన ఆ తప్పుకి బలి కావడానికి మరొక అమ్మాయి సిద్ధంగా ఉండాలి కదా. అందుకే తన కసిని తీర్చుకోవడానికి ఒక ప్రాస్టిట్యూట్కి డబ్బులిచ్చి తన కారులో ఎక్కించుకుంటాడు. నమూరో ఆ అమ్మాయిని కారులో ఎక్కించుకుని వెళ్తూ ఉండగా ఆమె అతన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తుంది. కానీ అకస్మాత్తుగా నమూరోకి ఆ అమ్మాయి ముఖంలో హాయు కనిపిస్తుంది. అది చూసి భయపడిపోయిన నమూరో ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో ఆ అమ్మాయి ముఖం డాష్ బోర్డుకి బలంగా తగిలి రక్తం వస్తుంది. ఆమె వెంటనే కారు దిగి తన స్నేహితుడిని అక్కడికి పిలుస్తుంది. ఆ స్నేహితుడు వచ్చి నమూరోని చితకబాది అతని దగ్గరున్న డబ్బులు, కార్డులు అన్నీ లాక్కొని అతన్ని రోడ్డు మీద దిక్కులేని వాడిలా వదిలేసి వెళ్ళిపోతాడు. మరోవైపు బయో పక్కా ప్లాన్తో ఆ లాయర్ ఇంటికి చేరుకుంటాడు. మాథ్యూ అక్కడ వైన్ తాగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. బయోని చూడగానే భయంతో తనని తాను కాపాడుకోవడానికి అతనిపై వైన్ చల్లి గొడవకు దిగుతాడు. కానీ బయో ఈసారి ప్రాణులకు తెగించి వచ్చుంటాడు. మాథ్యూని దారుణంగా కొట్టి అతని బట్టలు చింపేస్తాడు. ఆ పెనుగులాటలో గన్ కూడా పేలుతుంది. ఆ శబ్దానికి ఎవరైనా వస్తారేమో అని బయో అక్కడి నుండి పారిపోతూ ఉండగా పక్క రూమ్ నుండి వింత శబ్దాలు వినిపిస్తాయి. బయో ఆ రూమ్ లోపలికి వెళ్లి చూడగా అక్కడ కనిపించిన దృశ్యం చూసి అతని రక్తం మరిగిపోతుంది. అక్కడ ఒక చిన్న పాపను గొలుసులతో కట్టేసి ఉంచుంటాడు. ఆ క్రూరమైన మాథ్యూ ప్రతిరోజు ఆ చిన్నారిని హింసిస్తున్నాడని అర్థమవుతుంది. బయోలో ఉన్న ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. మాథ్యూను అదే గొలుసులతో కట్టేసి అతనిపై పెట్రోల్ పోస్తాడు. నీ కూతురు లాగానే నాకు ఒక కూతురుంది, నన్ను వదిలే అని మాథ్యూ ప్రాధేయపడతాడు. కానీ ఆ చిన్నారికి చేసిన ద్రోహానికి క్షమాపణ లేదని చెబుతూ బయో అతన్ని బతికుండగానే తగలబెట్టేస్తాడు. ఆ భయంకరమైన దృశ్యాన్ని రికార్డ్ చేసి తన కసి తీర్చుకుంటాడు. అక్కడి నుండి నేరుగా తన మాజీ భార్య ఇంటికి వెళ్తాడు. అక్కడ తన కూతురు తనని ఆ అవతారంలో చూసి భయపడిపోతుంది. రక్తపు మరకలతో ఆవేశంతో ఉన్న బయోని చూసి అతని భార్య అరాచకం చేస్తుంది. పరిస్థితి చేదాటిపోతూ ఉండగా అలానా అనే ఆవిడ వచ్చి వాళ్ళని విడదీసి బయోని అక్కడి నుండి పంపించేస్తుంది. సీన్ కట్ చేస్తే హాయు తమ్ముడు స్కూల్ బయట ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటాడు. స్కూల్లో అందరూ అతన్ని ఏడిపించడంతో అతను చాలా బాధలో ఉంటాడు. సరిగ్గా అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. స్కూల్ బయట ఏడుస్తున్న హాయు తమ్ముడు దగ్గరకు నమూరో వెళ్తాడు. తన కారులో ఎక్కించుకుని ఆ పిల్లాడి బాధనంతా ఓపిగ్గా వింటాడు. ఆ తర్వాత అతనికి ఒక పేజర్ ఇచ్చి ఇకపై ఎవరైనా నిన్ను ఏడిపిస్తే దీని ద్వారా నాకు చెప్పు, నేను చూసుకుంటాను అని నమ్మకం కలిగిస్తాడు. ఆ రాక్షసుడిలో ఈ కొత్త కోణం చూడటానికి వింతగా ఉంటుంది. మరోవైపు బయో తన మాథ్యూని తగలబెట్టిన వీడియోలని డార్క్ వెబ్లో అప్లోడ్ చేస్తాడు. అది చూసిన నమూరో షాక్ అవుతాడు. ఎందుకంటే మొదటి హత్య చేసిన వ్యక్తి ఇంత క్రూరంగా మారడం అతను కూడా ఊహించడు. నమూరో బయోతో మాట్లాడుతూ మొదటి హత్య తర్వాత ఒక రకమైన ఆనందం కలుగుతుంది. కానీ అసలు భయం ఇక్కడే మొదలవుతుంది. అది మనం పోలీసులకు దొరికిపోతామన్న భయం. కానీ నువ్వు టెన్షన్ పడకు, వాళ్ళు మనల్ని అంత తేలికగా పట్టుకోలేరు. ఇప్పుడు చెప్పు, నువ్వు ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా ఎవరిని ద్వేషిస్తున్నావో అని అడుగుతాడు. బయో కళ్ళు తన గది గోడకు ఉన్న పేపర్ కటింగ్స్ మీద పడతాయి. అక్కడ ఉంది మరెవరో కాదు, తన జీవితాన్ని నాశనం చేసిన ధర్మ. బయో పక్కా ప్లాన్ వేసి ధర్మ ఉన్న హోటల్లోకి దొంగచాటుగా ప్రవేశిస్తాడు. కానీ ఇక్కడే అతను ఒక పెద్ద తప్పు చేస్తాడు. ధర్మ ఉన్న రూమ్లోకి వెళ్ళబోయి పొరపాటున అతని కొడుకు రూమ్లోకి వెళ్తాడు. ఆ అబ్బాయి బయోను చూసి భయంతో వణికిపోతూ, నేను మా నాన్న లాంటి వాడిని కాదు, నన్ను వదిలే అని ప్రాధేయపడతాడు. బయో అయోమయంలో ఉండగా ఆ అబ్బాయి బయో గొంతు గుర్తుపట్టి తన పేరు పెట్టి పిలుస్తాడు. తనని గుర్తుపట్టేశాడన్న భయంతో బయో తప్పనిసరి పరిస్థితుల్లో ఆ అబ్బాయిని కూడా చంపేస్తాడు. సీన్ కట్ చేస్తే నమూరో సిటీలో మరో అమ్మాయిని వెంబడిస్తూ ఉంటాడు. కానీ అదే సమయంలో ఆ రోజు తనని కొట్టి డబ్బులు లాక్కున్న రౌడీ అతనికి కనిపిస్తాడు. నమూరో లోపల కోపం కట్టలు తెంచుకుంటుంది. అతని వెంబడిస్తూ ఒక క్లబ్ వాష్రూమ్లోకి వెళ్తాడు. ఆ రౌడీ తేరుకునే లోపే నమూరో ఒక కత్తెర్ను అతని కడుపులో గుచ్చడమే కాకుండా చాలా క్రూరంగా అతని పేగులను బయటకు తీసేస్తాడు. ఇప్పటి వరకు అమ్మాయిలనే చంపిన నమూరోకి మొదటిసారి ఒక మగాడిని చంపడం విపరీతమైన కిక్కిస్తుంది. అక్కడి నుండి బయటికి వస్తూ ఉండగా ఆ రోజు తప్పించుకున్న ఆ అమ్మాయి కూడా అతనికి కనిపిస్తుంది. నమూరో ఆమెను కూడా వదలడు. ఆమెను చితకబాది స్పృహ కోల్పోయేలా చేసి కారు డిక్కీలో పడేస్తాడు. నమూరో ప్రాణాల మీదకు వచ్చినంత పనవుతుంది. సరిగ్గా అతను ఆ అమ్మాయిని కారు డిక్కీలో పడేయగానే ఒక పోలీస్ ఆఫీసర్ అక్కడికి వస్తాడు. నమూరో ఒక్క నిమిషం గుండె ఆగిపోయినంత పనవుతుంది. తన ఆట ఇక్కడితో ముగిసిపోయిందని భయపడిపోతాడు. కానీ ఆ ఆఫీసర్ కారు నో పార్కింగ్లో ఉంది, పక్కకు తీ అని చెప్తాడు. నమూరో లైసెన్స్ చూసి అతను బాగా చదువుకున్న వ్యక్తి, ధనవంతుడని నమ్మి ఆఫీసర్ వదిలేస్తాడు. సరిగ్గా అప్పుడే డిక్కీలో ఆ అమ్మాయి బయటకు రావడానికి ప్రయత్నిస్తే నమూరో చాకచక్యంగా ఆమెను మళ్లీ లోపలికి నొక్కేసి కత్తితో పొడుస్తాడు. ఆఫీసర్ వెనక్కి తిరిగి చూసేలోపే అంతా నార్మల్ అయిపోతుంది. నమూరో ప్రస్తుతానికి సేఫ్. కానీ ఇంకోవైపు బయో పరిస్థితి దారుణంగా ఉంది. ధర్మ కొడుకు శవాన్ని చూసిన హోటల్ గార్డ్స్ అందరూ అప్రమత్తమై
బయో కోసం వేట మొదలు పెడతారు. హోటల్ మొత్తం గార్డ్స్ చుట్టుముట్టడంతో బయోకి తప్పించుకోవడం అసాధ్యం అనిపిస్తుంది. అతను మొదట ఒక అల్మారాలో దాక్కుంటాడు. కానీ ఒక గార్డ్ కనిపెట్టేస్తాడు. అక్కడ మొదలైన ఫైట్ బీభత్సంగా మారుతుంది. అదృష్టవశాత్తు ఆ గార్డ్స్ ఎవరి దగ్గర తుపాకులు లేవు. కానీ బయో దగ్గర గన్ ఉంది. దాంతో ఒకరిని కాల్ చేసి బయో తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక లిఫ్ట్లోకి దూరితే అక్కడ కూడా ఒక గార్డ్ వస్తాడు. ఆ లిఫ్టులో ఇద్దరి మధ్య ప్రాణ సంకటమైన పోరాటం జరుగుతుంది. చివరికి బయో తన గన్తో అతన్ని ఓడించి బేస్మఠంలోకి పారిపోతాడు. అక్కడి నుండి ఎలాగోలాగా బయటపడే దారి వెతుక్కుంటాడు. సీన్ కట్ చేస్తే నమూరో ఆ అమ్మాయిని తన సీక్రెట్ రూమ్కి తీసుకెళ్తాడు. ఈసారి ఈ రక్తపాతాన్ని డార్క్ వెబ్లో లైవ్ టెలికాస్ట్ చేయడానికి ఎక్స్ట్రా కెమెరాలను సెట్ చేస్తాడు. ఆమె బట్టలు చింపుతూ ఆమె కళ్ళల్లో కనిపిస్తున్న మరణ భయాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఈసారి నమూరో చేయబోయే క్రూరత్వం మునుపటి కంటే చాలా భయంకరంగా ఉండబోతోంది. కథ ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు తిరిగింది. నమూరో ఈసారి చేస్తున్న క్రూరత్వాన్ని కేవలం రికార్డ్ చేయడం మాత్రమే కాదు, బయోకి వీడియో కాల్ చేసి మరీ లైవ్లో చూపిస్తుంటాడు. ఆ అమ్మాయి పడుతున్న నరకాన్ని చూసి బయో పిచ్చిగా కేకలు వేస్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. ఒక రిపోర్టర్ ఇంతలా దిగజారిపోవడం చూస్తుంటే మనకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ సరిగ్గా అదే సమయంలో అక్కడికి హాయు వస్తుంది. ఆమెను అక్కడ చూసి నమూరో షాక్ అవుతాడు. తన తమ్ముడికి నమూరో ఇచ్చిన పెజర్ వల్ల ఒక పెద్ద గొడవ జరిగిందని, తన తమ్ముడు మరో అబ్బాయిని హాస్పిటల్ పాలు చేశాడని, ఇప్పుడు అతన్ని స్కూల్ నుండి తీసేస్తున్నారని హాయు ఆవేదన చెందుతుంది. ఒక చిన్న పిల్లాడికి ఇలాంటి దారుణమైన పనులు ఎలా నేర్పిస్తావు అని నమూరోని నిలదీస్తుంది. దానికి నమూరో చాలా కూల్గా, వాడు సరిగ్గా నాలాగే ఉన్నాడు. నేను కూడా నా చెల్లిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించేవాణ్ణి. కానీ ఆ రాత్రి నువ్వు నీ తమ్ముడిని లారీ కిందకు నెట్టాలని చూసినప్పుడు నీ కళ్ళల్లో స్వార్థం కనిపించింది. వాడిని వదిలించుకుని నువ్వు సుఖపడాలనుకున్నావు కదా అని ఆమెను సూటిగా అడుగుతాడు. ఆ మాటలకు హాయు కుమిలిపోతూ ఏడుస్తుంది. నీకు సగం నిజమే తెలుసు. నేను నా తమ్ముడిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తానని అరిచి ఇకపై తన తమ్ముడి జోలికి రావద్దని హెచ్చరిస్తుంది. సరిగ్గా అప్పుడే లోపల ఉన్న అమ్మాయి గట్టిగా అరుస్తుంది. నిజానికి ఈ విషయంలో బయోకి నమూరోకి మధ్య గొడవ మొదలైంది. బయో ఏమన్నాడంటే, నేను పాపం చేసిన వాళ్ళను మాత్రమే చంపాలనుకుంటున్నాను, కానీ నువ్వు అమాయకులను చంపుతున్నావు అని నమూరోని అడ్డుకోవాలని చూస్తాడు. పరిస్థితి చేయి దాటిపోవడంతో నమూరోకి ఇప్పుడు తనను అడ్డుకుంటున్న హాయుని, లోపల ఉన్న అమ్మాయిని, ఇద్దరిని చంపడం తప్ప మరో దారి లేదనిపిస్తుంది. నమూరో కోపంతో హాయు గొంతు పిసికి చంపాలని చూస్తాడు. కానీ హాయు తన తమ్ముడు ఇచ్చిన అదే పెజర్తో నమూరోపై బలంగా దాడి చేయడంతో అతను స్పృహ కోల్పోతాడు. వెంటనే హాయు లోపలికి వెళ్లి కట్టేసి ఉన్న ఆ అమ్మాయిని విడిపిస్తుంది. వీడియో కాల్లో ఉన్న బయో కూడా ఆ ఇద్దరిని అక్కడి నుండి వెంటనే పారిపోమని చెప్తాడు. ఆ ఇద్దరు అమ్మాయిలు ప్రాణభయంతో పక్క రూంలోకి వెళ్తారు. కానీ అక్కడ వాళ్ళకి కనిపించిన దృశ్యం చూసి వాళ్ళ గుండెలు ఆగిపోయినంత పనవుతుంది. ఆ గదిలో హాయు ఆ అమ్మాయి చూసిన దృశ్యం నరకాన్ని తలపిస్తుంది. అక్కడ దాదాపు 15 నుండి 16 మంది అమ్మాయిల మృతదేహాలు ఉంటాయి. అవన్నీ బట్టలు లేకుండా ఎప్పటినుండో కుళ్ళిపోయి భయంకరమైన వాసన వస్తూ ఉంటాయి. నమ్మూరు ఎంతటి క్రూరమైన హంతకుడో ఆ శవాల గుట్టని చూస్తేనే అర్థమవుతుంది. సరిగ్గా అప్పుడే నమ్మూరో స్పృహలోకి వచ్చి వెనక నుండి హాయుని పట్టుకుంటాడు. కానీ ఆ ఇంకో అమ్మాయి ధైర్యం చేసి పక్కనే ఉన్న ఒక ఫ్లవర్ పాట్తో నమూరో తలపై బలంగా కొడుతుంది. నమూరో తల పగిలి రక్తం ధారగా కారిపోతుంది. ఆ గ్యాప్లో ఇద్దరమ్మాయిలు బయట ఉన్న కార్ దగ్గరికి పరిగెడతారు. కానీ నమూరో అంతటి గాయంతో కూడా వాళ్ళని వదలడు. మళ్లీ దాడి చేసి వాళ్ళని ఈడ్చుకుంటూ లోపలికి తీసుకెళ్తాడు. వీడియో కాల్లో ఉన్న బయోతో వీళ్ళు పారిపోవడానికి బాగానే ట్రై చేశారు, కానీ నా నుండి తప్పించుకోవడం అసాధ్యమని చెప్తాడు. అది చూసి తట్టుకోలేక బయో ల్యాప్టాప్ కట్టేసి పడుకుంటాడు. మరుసటి రోజు బయో కళ్ళు తెరిచి చూస్తే తన కూతురు, మాజీ భార్య అరానా తన ముందుంటారు. తాము ఎప్పటికీ దూరంగా వెళ్ళిపోతున్నామని చెప్పడానికి వాళ్ళొస్తారు. అప్పుడు బయోకి తన తప్పు అర్థమవుతుంది. తాను చేస్తున్న ఈ హింస వల్ల తన కుటుంబాన్ని శాశ్వతంగా కోల్పోతున్నానని తెలిసి ఏడుస్తూ క్షమాపణలు అడుగుతాడు. బయో కన్నీళ్లు చూసి అరానా మనసు కరుగుతుంది. ఇంకో అవకాశం ఇస్తూ తనతోనే ఉండిపోతుంది. బయో జీవితం మళ్లీ చక్కబడుతుందని మనకు అనిపిస్తుంది. మరోవైపు నమూరో ఇంట్లో ఒక వింత రహస్యం బయటపడుతుంది. అతను ఒక అమ్మాయి శవాన్ని భద్రంగా దాచి ఉంచుతాడు. ఆమె ఎవరో కాదు, 5 ఏళ్ల క్రితం చనిపోయిన అతని సొంత చెల్లి. చివరకు అతను ఆమె శవాన్ని దహనం చేసి ఆమె ఆత్మకు శాంతి చేకూరుస్తాడు. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలో మళ్ళీ ఒక పెను తుఫాన్ వస్తుంది. ఒకరోజు బయో ఇంటికి వెళ్ళగా తన బెడ్రూమ్లో తన భార్య అరానా శవమై కనిపిస్తుంది. ఎవరో ఆమెను అత్యంత దారుణంగా హింసించి శరీరం మొత్తం కత్తితో పొడిచి చంపేస్తారు. అది చూసి బయో గుండె పగిలిపోతుంది. తన ఆనందాన్ని నాశనం చేసింది ఎవరో అతనికి అర్థమైపోతుంది. మెట్టు దిగి కిందకు రాగా అక్కడ రాక్షసుడిలా నమూరో నిలబడుంటాడు.
బయో తన భార్యని చంపిన నమూరోని చంపాలని వెంబడిస్తూ ఉండగా అకస్మాత్తుగా ఒక కారు వచ్చి బయోని బలంగా ఢీకొంటుంది. కొందరు వ్యక్తులు అతని బలవంతంగా ఎత్తుకెళ్తారు. ఏం జరుగుతుందో అర్థం కాక నమూరో కూడా వాళ్ళని వెంబడిస్తాడు. నిజానికి వాళ్ళు బిజినెస్ మ్యాన్ ధర్మ మనుషులు. తన కొడుకును చంపింది బయో అని తెలుసుకున్న ధర్మ పగతో రగిలిపోతూ ఉంటాడు. బయోని కట్టేసి నీ కూతుర్ని పెళ్లి చేసుకుని నా వంశాన్ని ముందుకు తీసుకెళ్తానని చాలా దారుణంగా మాట్లాడతాడు. బయో తన ప్రాణాల కోసం వేడుకున్న ధర్మ వినిపించుకోడు. సరిగ్గా తన మనిషిని బయోని చంపమని ధర్మ ఆజ్ఞాపిస్తుండగా నమూరు అక్కడికి ఎంట్రీ ఇస్తాడు. ఒక రాక్షసుడిలా విరుచుకుపడి అక్కడ ఉన్న గార్డ్స్ అందరినీ నరికేస్తాడు. ధర్మాని సగం చచ్చిన స్థితిలో వదిలేసి వీడిని నువ్వే చంపు బయో అని నమూరో ఆఫర్ ఇస్తాడు. కానీ బయో మాత్రం నేనిక ఎవరిని చంపను, ఈ రక్తపాతం నాకొద్దని తెగేసి చెప్తాడు. దానికి నమూరో నవ్వుతూ నువ్వు ఒక మృగానివి బయో, నాతో కలిసి పంచి మనం ఈ ప్రపంచాన్ని ఏలుదామంటాడు. బయో ఒప్పుకోకపోవడంతో నమూరో తన గన్ తీసి బయో కూతురి వైపు గురిపెడతాడు. నువ్వే నీ కూతుర్ని చంపాలి, లేదంటే నేనే చంపుతానని బెదిరిస్తాడు. తన బిడ్డను చంపుకోవడానికి బయోకి ఇష్టం లేదు. అలాగని నమూరోని వదిలేస్తే ఇంకా ఎందరినో చంపుతాడని అతనికి అర్థమవుతుంది. అందుకే బయో చనిపోయే ముందు ఒక తెలివైన పని చేస్తాడు. నమూరో గన్ పేల్చగా ఆ బుల్లెట్ నేరుగా బయో తలకు తగులుతుంది. కానీ బయో అప్పటికే తన చేతికి ఉన్న సంకెళ్ళు నమూరో చేతికి తగిలించుంటాడు. బయో బిల్డింగ్ పై నుండి కింద పడుతూ నమూరోని కూడా తనతో పాటు కిందకు లాగేస్తాడు. ఆ భారీ ఎత్తు నుండి ఇద్దరూ కింద పడిపోతారు. బయో అక్కడికక్కడే చనిపోగా నమూరో మాత్రం విరిగిన ఎముకలతో రక్తపు మడుగులో నరకం అనుభవిస్తూ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడికి ఒక కుర్రాడొస్తాడు. అతను నమూరోని కాపాడడానికి బదులు తన ఫోన్ తీసి నమూరో చావును వీడియో తీయడం మొదలు పెడతాడు. తన బాధితులు చనిపోయే ముందు ఎలాంటి భయాన్ని నరకాన్ని అనుభవించారో సరిగ్గా అదే నరకాన్ని నమూరో తన చివరి క్షణాల్లో అనుభవిస్తాడు. అలా ఇద్దరు సైకోల రక్తపాతం ఒక విషాదంతో ముగుస్తుంది. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.